డియర్ ఫ్రెండ్స్, మనము ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో భాగంగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్ణయించినటువంటి గ్రూప్ 2 మరియు గ్రూప్ 1 పరీక్షలకు నిర్ణయించినటువంటి సిలబస్లో భాగంగా ఆంధ్రలో జాతీయ ఉద్యమం వ్యాప్తి విస్తరణ అనే ఈ టాపిక్ను అధ్యయనం చేయబోతున్నాం. జాతీయ ఉద్యమము ఎప్పటి నుంచి ప్రారంభమైంది, జాతీయ ఉద్యమం అంటే ఏంటిది, దీనికి పూర్వపరాలు ఏమిటి, ఎప్పటి నుంచి అంటే 1885 నుంచి 1947 వరకు భారతదేశం అంతటా భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించినప్పటి నుంచి మనకు స్వాతంత్రం వచ్చే నాటికి జరిగినటువంటి ఉద్యమమే స్వాతంత్ర్య ఉద్యమం అంటారు. జాతీయ ఉద్యమం మొత్తం భారతదేశ స్థాయిలో జరిగింది. దాంట్లో భారతదేశంలో ఒక భాగము ఆంధ్ర ప్రాంతము. కాబట్టి ఇక్కడ కూడా భారతదేశ జాతీయ స్థాయిలో జరిగినటువంటి ఉద్యమం యొక్క ప్రభావం ఏంటిది, ఇక్కడ పాల్గొన్నటువంటి నాయకులు ఎవరు, వీళ్ళు చేసినటువంటి ఉద్యమాలు ఏంటిది, జరిగినటువంటి సంఘటనలు చెబుతాం. అయితే జాతీయోద్యమానికి పూర్వం ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే కొంతమంది చరిత్రకారులు 1857లో జరిగినటువంటి సిపాయిల తిరుగుబాటు అంటారు. కానీ సిపాయిల తిరుగుబాటు అది కొంత ప్రాంతానికి మాత్రమే, అది సాంప్రదాయమైనటువంటి రీతిలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమదైన పద్ధతిలో జరిగింది. కానీ దాన్ని కొంతమంది చరిత్రకారులు దాన్ని గుర్తించారు. కానీ 1885లో ఎప్పుడైతే భారత జాతీయ కాంగ్రెస్ను స్థాపించడం జరిగిందో అది ముఖ్య ఉద్దేశము భారతదేశానికి మొదటి దశలో ఏకం చేసి దాన్ని భారతదేశం అంతటా విస్తరించేసి జాతీయ భావాలు రేకెత్తించి భారత ప్రజల యొక్క కష్టాలను కడగండ్లను ప్రభుత్వానికి విన్నయించి ప్రభుత్వం ద్వారా పరిష్కారాన్ని కనుగొనడానికి మొదటి దశలో భారత జాతీయ కాంగ్రెస్ చొరవ తీసుకుంది. దాని తర్వాత అది కొన్ని దశలుగా మారింది. మొదటి దశ మోడరేట్ దశ అంటారు, మితవాద దశ, తర్వాత తీవ్రవాద దశ, మరి గాంధీ యుగం. దాన్ని మనం ఇప్పుడు అధ్యయనం చేయబోతున్నాం. భారతదేశానికి వ్యాపార నిమిత్తం వచ్చిన బ్రిటిష్ వారు భారత రాజ్య సామాజిక పరిస్థితులను ఆసరాగా చేసుకొని, అంటే మొదటి దశలో యూరోపియన్లు ముఖ్యంగా భారతదేశానికి వ్యాపార నిమిత్తం రావడం జరిగింది. మనకు దీన్ని ఇక్కడ చర్చించే అవసరం లేదు, ఎందుకంటే ఈ శృంఖలలో మనము యూరోపియన్ల రాకలో ఈ విషయాన్ని అక్కడ చర్చించాము. వాళ్ళు ఇక్కడ పరిస్థితులను ఎలా అర్థం చేసుకున్న తర్వాత స్థానిక రాజకీయాల్లో ఎలా జోక్యం చేసుకొని రాజుల వైపు తమ మద్దతును, రాజకీయ మద్దతు మరి సైనిక మద్దతును ప్రకటిస్తూ రాను రాను భారతదేశాన్ని కబళించడం జరిగింది. రాజకీయ అధికారం హస్తగతం చేసుకున్నారు. అయితే వీళ్ళు భారతదేశానికి వ్యాపారం నిమిత్తం వచ్చినటువంటి బ్రిటిష్ వారు భారత రాజకీయ సామాజిక పరిస్థితులను ఆసరగా చేసుకొని భారతదేశాన్ని ఆక్రమించారు. వాళ్ళు రాజకీయ అధికారం సాధించిన బ్రిటిష్ వారు దేశాన్ని అన్ని విధాలుగా దోపిడీ చేశారు. అయితే రాను రాను భారతదేశ సంస్థ స్వదేశీ రాజుల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకొని వాటిని తమకు అనుకూలంగా మార్చుకొని యుద్ధాల్లో పాల్గొని యుద్ధాల్లో వాళ్లకు ముందు దశలో సహాయం చేసి తర్వాత దశలో రాజ్యాలను హస్తగతం చేసుకొని మొత్తం భారతదేశాన్ని దోపిడీకి గురి చేశారు. ఈ క్రమంలో బ్రిటిష్ వారు విదేశీ పాలనకు వ్యతిరేకంగా 1857లో సిపాయిల రూపంలో పెద్ద ఎత్తున తిరుగుబాటు వచ్చింది. అంటే భారతదేశపైన రాజకీయ అధికారం సాధించినటువంటి బ్రిటిష్ వారు భారతదేశాన్ని దోపిడీకి గురి చేయడము, భారత మత సాంస్కృతిక సామాజిక అంశాల్లో జోక్యం చేసుకోవడము, మరి ఈ భారతీయులకు చిన్నచూపు చూడడము, అదే కాకుండా భారతీయుల పట్ల వాళ్ళ వైఖరిని గమనించినటువంటి భారతీయులు 1857 సంవత్సరంలో సిపాయిల తిరుగుబాటు రూపంలో పెద్ద ఎత్తున ప్రతిఘటన ఎదుర్కొన్నారు బ్రిటిష్ వారు. అంటే భారతీయులు పెద్ద ఎత్తున ప్రతిఘటించడము జరిగింది. సంస్థానాధీశుల సహాయంతో అణిచివేశారు. అయితే అటువంటి 1857లో వచ్చినటువంటి తిరుగుబాటును బ్రిటిష్ వారు ఈ భారత సంస్థానాధీశుల యొక్క సహాయంతో 1857 తిరుగుబాటును సమూలంగా అణిచివేయడం జరిగింది. 1858 నుండి 1885 మధ్యకాలంలో బ్రిటిష్ వారు ఆర్థిక దోపిడీ అదుపు లేకుండా కొనసాగింది. అయితే 1857లో వేసిన ఈ తిరుగుబాటును 1858 నాటికి, అంటే ఒక సంవత్సర కాలంలో బ్రిటిష్ వారు అణిచివేయడం జరిగింది. ఎప్పుడైతే ఈ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా లేచినటువంటి ఈ సిపాయిల తిరుగుబాటును బ్రిటిష్ వారు అణిచివేశారో, ఏది 1858 సంవత్సరంలో,
అప్పటి నుండి 1885 వరకు, అంటే 1858 నుండి 1885 వరకు బ్రిటిష్ వారికి ఎంత ధైర్యం పెరిగిందంటే, మేము భారతదేశంలో ఏ తిరుగుబాటును ప్రతిఘటన కూడా మేము అణిచివేయవచ్చు, మా యొక్క సర్వాధికారం వాళ్ళపైన భారతీయుల పైన స్థాపించబడింది అనే ఈ ఆత్మవిశ్వాసంతో భారతదేశం యొక్క దోపిడీ 1858 నుండి 1885 వరకు భారతదేశాన్ని బ్రిటిష్ వారు అదుపు లేకుండా దోపిడీకి గురి చేశారు. అంటే భారతీయ వనరులను, సమాజాన్ని, ఆర్థిక వనరులు అన్నిటినీ దోపిడీకి గురి చేశారు. దీనితో విద్యావంతులైన మేధావి వర్గం బ్రిటిష్ వారిని భారతదేశం నుంచి తరిమివేయడానికి చేసిన పోరాటమే భారత జాతీయ ఉద్యమము. అంటే బ్రిటిష్ వారు 1835 సంవత్సరంలో లార్డ్ బాబింగ్టన్ మెకాలే యొక్క సూచనల మేరకు భారతదేశంలో పాశ్చాత్య విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు. ఆ పాశ్చాత్య విద్యా విధానం ద్వారా కొంతమంది భారతీయులు విద్యావంతులయ్యారు. వాళ్ళు విద్యావంతులైనటువంటి భారతీయులు బ్రిటిష్ వారి యొక్క నిజమైనటువంటి నేచర్ను, అంటే వాళ్ళ యొక్క వాస్తవ పరిస్థితిని గమనించి బ్రిటిష్ వారిని భారతదేశం నుంచి తరిమివేయడానికి విద్యావంతులైనటువంటి మేధావి వర్గము, భారతీయ మేధావి వర్గము చేసిన పోరాటమే భారత స్వాతంత్ర ఉద్యమము అంటారు. భారత స్వాతంత్ర్య ఉద్యమం భారత జాతీయ కాంగ్రెస్ అనే సంస్థ ఆధ్వర్యంలో జరిగింది. అంటే మరి భారత జాతీయ ఉద్యమము ఎవరు నిర్వహించారో, ఒక సంస్థ నిర్వహించిందా, కొంతమంది ప్రజల సమూహం నిర్వహించిందా, కొంత ప్రాంతానికి పరిమితమై నిర్వహించిందా, లేకుంటే మొత్తం భారతదేశానికి వ్యాప్తి చేసి భారత స్వాతంత్ర ఉద్యమం నిర్వహించిందా అనే విషయాన్ని మనం గమనించినట్టయితే, భారతదేశం అంతటా అసేతు హిమాలయాల నుంచి కన్యాకుమారి వరకు, గుజరాత్ నుండి అరుణాచల్ ప్రదేశ్ వరకు మొత్తం భారతదేశానికి ఒక త్రాటిపైకి తీసుకొచ్చి భారత జాతీయ కాంగ్రెస్ అనే సంస్థ ఆధ్వర్యంలో ఈ భారత స్వాతంత్ర్య ఉద్యమం అనేది నిర్వహించడం జరిగింది. అయితే ఈ భారత జాతీయ కాంగ్రెస్ను స్థాపించినటువంటి వారు ఎవరు అంటే, బ్రిటిష్ సివిల్ సర్వీస్ రిటైర్డ్ ఉద్యోగి ఏఓ హ్యూమ్ అనే అతను స్థాపించాడు. మరి భారత జాతీయ కాంగ్రెస్ను ఎవరు స్థాపించారు? భారత జాతీయ కాంగ్రెస్ ఆధ్వర్యంలోనే భారత స్వాతంత్ర ఉద్యమము నిర్వహించబడింది. కానీ దీన్ని స్థాపించినటువంటి వారు ఎవరు అనే ప్రశ్న తలెత్తితే, దీన్ని ఏఓ హ్యూమ్ అనే బ్రిటిష్ సివిల్ సర్వెంట్ రిటైర్డ్ ఉద్యోగి, భారత సివిల్ సర్వీస్లో పనిచేసి రిటైర్డ్ అయినటువంటి బ్రిటిష్ వాడు ఏఓ హ్యూమ్, అలెక్టన్ హ్యూమ్ అనే అతను ఏం చేశాడు, ఈ భారత జాతీయ కాంగ్రెస్ను స్థాపించడం జరిగింది. దీనిని 1885లో భారత జాతీయ కాంగ్రెస్ను స్థాపించాడు. ఏఓ హ్యూమ్ ఇతనే భారత జాతీయ కాంగ్రెస్ను 1885 సంవత్సరంలో స్థాపించాడు. దీనితో భారతదేశంలో జాతీయ ఉద్యమము ప్రారంభమైంది. ఏఓ హ్యూమ్ స్థాపించినటువంటి భారత జాతీయ కాంగ్రెస్ తోటే భారతదేశంలో జాతీయ ఉద్యమం అనేది ప్రారంభమైంది. భారత జాతీయ కాంగ్రెస్ 1885లో స్థాపించారు. అది 1947లో భారత జాతీయ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఉద్యమం, అంటే జాతీయ ఉద్యమం ద్వారానే భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. బ్రిటిష్ వారిని భారతదేశం నుంచి తరిమివేయడం జరిగింది. అయితే భారత జాతీయ కాంగ్రెస్ 1885 నుంచి 1947 వరకు నిర్వహించినటువంటి ఉద్యమంలో భాగంగా మనకు ఏ అంశాలు కనిపిస్తాయంటే, ఇది మొత్తము ఏకధాటిన ఏకరీతిన 1885 నుంచి 1947 వరకు ఈ ఉద్యమం జరిగిందా అనే విషయాన్ని మనం గమనించినట్టయితే, ఆనాటి చరిత్రకారుడైనటువంటి ఆర్సి దత్ అంటే రమేష్ చంద్ర దత్ భారత జాతీయ కాంగ్రెస్ నిర్వహించినటువంటి జాతీయ ఉద్యమాన్ని, దాని పరిస్థితులను, విధానాలను, ఆశయాలను, సిద్ధాంతాలను ఆధారంగా చేసుకొని 3 దశలుగా వర్గీకరించాడు. మరి అతను ఒక బుక్ రాశాడు. ఆ బుక్ ఏంటిది అంటే, ఆ పుస్తకం ఏంటిది అంటే, ద ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ ఇండియా అనే గ్రంథంలో ఆర్సి దత్ భారత జాతీయ కాంగ్రెస్ను 3 దశలుగా వర్గీకరించడం జరిగింది. అవి 3 దశలు. రమేష్ చంద్ర దత్ భారత జాతీయ కాంగ్రెస్ను 3 దశల కింద ఉద్యమాన్ని వర్గీకరించాడు. ఒకటి 1885 నుంచి 1905 వరకు మితవాద దశ అంటారు, అంటే లిబరల్ స్టేట్, దీన్ని మోడరేట్ స్టేజ్ అంటే చెప్తారు. 1905 నుంచి 1920 వరకు దశను అతివాద దశ అంటారు, అంటే ఎక్స్ట్రీమిస్ట్ స్టేజ్ అంటే చెప్తారు. ఇక 1920 నుంచి 1947 వరకు దశను, కాంగ్రెస్ దశను
గాంధీ దశ అంటారు, అంటే ఇరా ఆఫ్ గాంధీ అంటని చెప్తారు, పీరియడ్ ఆఫ్ గాంధీ అంటని చెప్తారు, గాంధీయన్ ఇరా అంటని చెప్తారు. అంటే ఈ దశలో గాంధీజీ భారత జాతీయోద్యమానికి నాయకత్వం వహించడం జరిగింది. ఇవే కాకుండా కొన్ని ప్రత్యేక ఉద్యమాలు కూడా ఈ మధ్యకాలంలో జరిగాయి. 1905లో బెంగాల్ విభజన ఉద్యమం, దీన్ని వందే మాతర ఉద్యమం లేదా స్వదేశీ ఉద్యమం అంటారు. అంటే 1905 సంవత్సరంలో ఒక ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమం ఏంది? 1905లో బెంగాల్ విభజన ఉద్యమం. బెంగాల్ని 1905లో లార్డ్ కర్జన్, గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా, 2 భాగాలుగా విభజించాడు. ఒకటి పశ్చిమ బెంగాల్, ఒకటి తూర్పు బెంగాల్. దీన్ని బెంగాల్ విభజన ఉద్యమం అంటారు. దీన్ని ఈ కాలంలో ప్రముఖమైనటువంటి నినాదం ఏదంటే వందే మాతరం. కాబట్టి దీన్ని ఇంకొక పేరుతో వందే మాతరం ఉద్యమం అంటారు. అదే కాకుండా ఈ కాలంలో స్వదేశీని ప్రోత్సహిస్తూ విదేశీని బహిష్కరించడం జరిగింది. కాబట్టి దీన్ని స్వదేశీ ఉద్యమం అని కూడా అంటారు. ఇక 1916, 1917 హోమ్ రూల్ ఉద్యమము, స్వపరిపాలన ఉద్యమం. 1916 నుంచి 1917 మధ్యన ఒక ఉద్యమం జరిగింది. అది దాన్ని హోమ్ రూల్ ఉద్యమం అంటే స్వయం పరిపాలన ఉద్యమం అంటారు. దీనికి మూల ఆధారం ఏంటంటే ఐర్లాండ్ దేశంలో జరిగినటువంటి హోమ్ రూల్ ఉద్యమం. ఇది ఎవరి నేతృత్వం జరిగింది అంటే బాలగంగాధర తిలక్ అనే భారత నాయకుడు, మరి అనీ బెసెంట్ అనే ఐరిష్ మహిళ నేతృత్వం వహించారు. కాబట్టి ఇది హోమ్ రూల్ ఉద్యమం. ఇక 1920 నుంచి 1922 సహాయ నిరాకరణ ఉద్యమము. అయితే ఈ ఉద్యమం ఏంది? సహాయ నిరాకరణ ఉద్యమం. ఇది గాంధీజీ గారి నేతృత్వంలో జరిగింది. గాంధీజీ గారు భారతదేశం అంతటా మొత్తం భారతదేశానికి ఒక ఉద్యమం రూపంలో మార్చడం జరిగింది. ఇదే సహాయ నిరాకరణ ఉద్యమము. ఇక 1923 నుంచి 1926 వరకు స్వరాజ్ పార్టీ కార్యకలాపాలు, ముఖ్యంగా ఇవి చిత్తరంజన్ దాస్ మరి మోతీలాల్ నెహ్రూ గారి నేతృత్వంలో స్వరాజ్ పార్టీ అంటే కాంగ్రెస్ నుంచి విడిపడి భారతదేశ చట్టసభల్లో ప్రవేశానికి అనుకూలంగా నిర్వహించే ఎన్నికల్లో పాల్గొని భారత చట్టసభల్లో ప్రభుత్వానికి ప్రతిఘటించినటువంటి ఉద్యమము. దీన్ని ఏమంటారంటే స్వరాజ్ పార్టీ కార్యకలాపాలు అంటారు. దీనికి చిత్తరంజన్ దాస్, మోతీలాల్ నెహ్రూ నాయకత్వం వహించారు. ఇది 1923 నుంచి 1926 వరకు జరిగినటువంటి సంఘటన. 1928 నుంచి 1930 సైమన్ కమిషన్ ఉద్యమం. అంటే భారతదేశానికి 1919లో మాంటెంగ్ చంప్స్ఫర్డ్ సంస్కరణల ద్వారా చట్టపరమైనటువంటి సంస్కరణలు ప్రవేశపెట్టారు. ఈ సంస్కరణలను 1929 అంటే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి సమీక్షించి కొత్తగా సంస్కరణలు ప్రవేశపెట్టడం అనే నిబంధన 1919 మాంటెంగ్ చంప్స్ఫర్డ్ సంస్కరణలో ఉంది. అయితే ఈ సంస్కరణలో భాగంగా 1928 నుంచి 1930 మధ్యన భారతదేశానికి 1929 సంవత్సరంలో ప్రవేశపెట్టబోయే సంస్కరణలకు సంబంధించి ప్రజల నుంచి సలహాలను స్వీకరించడానికి బ్రిటిష్ ప్రభుత్వము 1928 సంవత్సరంలో ఒక కమిషన్ను నియమించింది. ఆ కమిషన్ను సైమన్ అంటారు. సర్ జాన్ సైమన్ నేతృత్వంలో 7 మంది సభ్యులతో ఒక కమిషన్ నియమించింది. ఈ కమిషన్ భారతదేశానికి సందర్శించినటువంటి సందర్భంలో భారతదేశం అంతటా నిరసన ఉద్యమం ప్రారంభమైంది. ఈ నిరసన ఉద్యమం రావడానికి కారణం ఏందనే విషయాన్ని మనం ఇక్కడ గమనించినట్టయితే భారతదేశ ప్రజల భవిష్యత్తుకు సంబంధించి ప్రవేశపెట్టబోయే సంస్కరణలకు సంబంధించి భారతీయులు సభ్యులు లేకుండా ఒక సంఘాన్ని నియమించారు. అదే సైమన్ కమిషన్. ఇది భారతీయులకు చాలా నిరుత్సాహానికి గురి చేసి ఈ కమిషన్ను బైకాట్ చేయాలంటే బహిష్కరించాలని ఒక ఉద్యమాన్ని ప్రారంభించారు. అదే సైమన్ కమిషన్ ఉద్యమము అంటారు. ఇక 1930 నుంచి 1934 శాసన ఉల్లంఘన ఉద్యమము. అంటే ఇది గాంధీజీ గారి నేతృత్వంలో 1930 ఏప్రిల్ 6 నుండి 1934 వరకు ఇది జరిగింది. అంటే మే వరకు జరిగింది. ఈ ఉద్యమానికి ఉన్నటువంటి విషయం ఏంటంటే భారతీయులకు అన్ని విషయాల్లో అణిచివేయడము, భారతీయులకు ట్యాక్సులు పెంచడము, భారతీయులకు పరిపాలన సంబంధించి ఏ విధమైనటువంటి అధికారం లేకపోవడము, భారతీయుల వాణిని వినకపోవడం. దీన్ని గమనించినటువంటి గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం అనే పేరుతో స్వయంగా ఉప్పును తయారు చేసి ఉద్యమాన్ని ప్రారంభించారు. దీన్ని దండి ఉద్యమం అని కూడా అంటారు, ఉప్పు
ఉప్పు ఉద్యమం అంటారు, సహాయ నిరాకరణ ఉద్యమం అని కూడా అంటారు. దీన్ని మనం ఇక్కడ చర్చిస్తాం. ఇంకా 1937 నుంచి 1939 రాష్ట్రాల్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రభుత్వాలు, ముఖ్యంగా ఐఎన్సి ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఇది అసలు ఐఎన్సి ప్రభుత్వాలు అంటే ఏంటిది అంటే, ముఖ్యంగా 1935లో బ్రిటిష్ భారత చట్టం వచ్చింది. బ్రిటిష్ పార్లమెంటు ద్వారా భారత చట్టం వచ్చింది. ఈ చట్టానికి అనుసరించి 1937లో భారతదేశం అంతటా ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో పాల్గొన్నటువంటి భారత జాతీయ కాంగ్రెస్ రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఏర్పాటు చేసింది. ఇది 1937 నుంచి 1939 వరకు కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వాలు నిర్వహించినటువంటి పరిపాలన ప్రజా ఆమోదయోగ్యంగా ఉండి కొత్త మార్పులను ప్రవేశపెట్టారు. 1939 సెప్టెంబర్ 1న అడాల్ఫ్ హిట్లర్ జర్మనీ నియంత పోలాండ్పై దాడి చేయడంతో ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. ఈ ప్రపంచ యుద్ధం ప్రారంభమైనప్పుడు బ్రిటిష్ ప్రభుత్వము భారతీయులకు ఏ విధంగా సంప్రదించకుండా భారతదేశాన్ని రెండవ ప్రపంచ యుద్ధంలో దించింది. అంటే ఆర్థిక సహకారము, సైనిక సహకారం చేస్తుందని ఆనాటి గవర్నర్ జనరల్ లింగ్లిత్గో అధికారికంగా ప్రకటించారు. దీన్ని నిరసిస్తూ భారత ప్రభుత్వాలు ఏం చేసింది, రాజీనామా చేయడం జరిగింది. ఇది 1930 నుంచి 1939 మధ్యకాలం. ఇక క్విట్ ఇండియా ఉద్యమము అదే సందర్భంలో 1942 ఆగస్టు 9న క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైంది. క్విట్ ఇండియా అంటే భారత్ను వదలండి, భారత్ చోడో ఆందోళన్ అంటారు. ఇది 1942లో ప్రారంభమై అడఫా 1945 వరకు నడిచింది. ఇదే క్విట్ ఇండియా ఉద్యమము. ఇది భారతదేశం అంతటా జరిగినటువంటి అతి విశాలమైనటువంటి చివరి ఉద్యమము. మితవాదులు అంటే కాంగ్రెస్ ముందు స్థాపించినప్పుడు 1885 నుంచి 1905 వరకు గల ఈ దశను మితవాద దశ అంటారు. ఎవరు చెప్పారు ఇది? ఆర్సి రమేష్ చంద్ర దత్ ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ ఇండియాలో వర్గీకరించినటువంటి మొదటి దశ. మితవాదులు 1885 నుంచి 1905 వరకు గల కాలాన్ని మితవాద కాలం అంటారు. ఈ మితవాదులు ఈ ఉద్యమం భారత జాతీయ కాంగ్రెస్ నేతృత్వంలో ఉద్యమం నిర్వహించారు. అది ఏ విధమైనటువంటి ఉద్యమం? మితవాదుల ఉద్యమంలో జాతీయ భావాలను గాజుల లక్ష్మీ నరసింహశెట్టి ఆంధ్రంలో మొదటిసారిగా వ్యాప్తి చేసినాడు. అంటే జాతీయ స్థాయిలో మితవాద దశ ఎప్పుడైతే నడుస్తున్నదో 1885 నుంచి 1905 వరకు, మరి ఆంధ్ర ప్రాంతంలో గాజుల లక్ష్మీ నరసింహశెట్టి అనే అతను ఈ మితవాద ఉద్యమానికి సంబంధించినటువంటి భావాలను, సిద్ధాంతాలను, ఆశయాలను ఆంధ్రలో బాగా ప్రచారం చేసినటువంటి వ్యక్తి గాజుల లక్ష్మీ నరసింహశెట్టి అనే అతను. ఇక ఇతను మద్రాస్ నేటివ్ అసోసియేషన్ను 26 ఫిబ్రవరి 1882లో కలకత్తాలో ఏర్పాటు చేసిన ఇండియన్ అసోసియేషన్కు అనుబంధంగా ఏర్పాటు చేశాడు. ఇతను మద్రాస్ నేటివ్ అసోసియేషన్ అనే సంస్థను స్థాపించాడు. దీన్ని ఏ సంస్థకు అనుబంధంగా చేశాడంటే కలకత్తాలోని ఇండియన్ అసోసియేషన్కు ఈ మద్రాస్ నేటివ్ అసోసియేషన్ను అనుబంధంగా చేశాడు. అది జాతీయ భావాలను బాగా వ్యాప్తి చేస్తున్నది. అవే జాతీయ భావాలను మద్రాస్ నేటివ్ అసోసియేషన్ నేతృత్వంలో ఈ మద్రాస్ రాష్ట్రంలో వ్యాప్తి చేయడానికి గాజుల లక్ష్మీ నరసింహశెట్టి చొరవ చూపాడు. ఇక ఈ సంస్థ ద్వారా ఆంధ్ర ప్రాంతంలో జాతీయ ఉద్యమ భావాలు వ్యాప్తి చెందాయి. అంటే మద్రాస్ నేటివ్ అసోసియేషన్ ద్వారా ఈ ఆంధ్ర ప్రాంతం ఆ రోజు మద్రాస్కు అనుబంధంగా ఉంది, మద్రాస్ రాష్ట్రంలో అనుబంధంగా ఉంది, అంటే దాని ఆధ్వర్యంలో ఉంది, మద్రాస్ రాష్ట్రంలో భాగంగా ఉంది ఆంధ్ర ప్రాంతం. కాబట్టి గాజు లక్ష్మీ నరసింహశెట్టి ఈ మద్రాస్ నేటివ్ అసోసియేషన్ ద్వారా ఈ ఆంధ్ర ప్రాంతంలో జాతీయ భావాలు బాగా వ్యాప్తి చెందడం జరిగింది. ఇక ఇతను స్థాపించిన పత్రిక క్రీసెంట్. గాజు లక్ష్మీ నరసింహశెట్టి జాతీయ భావాలను ఈ మద్రాస్ నేటివ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వ్యాప్తి చేయడానికి ఒక పత్రికను స్థాపించాడు. ఆ పత్రిక పేరు ఏంటంటే క్రీసెంట్. క్రీసెంట్ అంటే నెలవంక అని అర్థము. కాబట్టి ఇది గాజు లక్ష్మీ నరసింహశెట్టి యొక్క ప్రయత్నాల వలన ఆంధ్ర ప్రాంతంలో జాతీయ భావాలు బాగా వ్యాప్తి చెందడం జరిగింది. మద్రాస్ నేటివ్ అసోసియేషన్కు మొదటి అధ్యక్షుడు గాజుల లక్ష్మీ నరసింహశెట్టి. అంటే స్థాపించిన వాడు కూడా గాజుల లక్ష్మీ నరసింహశెట్టి. అదే మద్రాస్ నేటివ్ అసోసియేషన్కు అతనే అధ్యక్షుడిగా కూడా ఎన్నుకోబడ్డాడు. ఇక దీని కార్యదర్శి, మద్రాస్ నేటివ్ అసోసియేషన్కు కార్యదర్శి ఎవరు అంటే సోమసుందరం శెట్టియార్ కార్యదర్శిగా ఎన్నుకోబడ్డాడు.
ఈ సంస్థ 1859 మరియు 1862లో ప్రజా సమస్యలపై 2 విజ్ఞాన పత్రాలను ప్రభుత్వానికి సమర్పించింది. అంటే మద్రాస్ నెగిటివ్ అసోసియేషన్ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు సంబంధించి 1858, 1861లో మద్రాస్ ప్రభుత్వానికి 2 విజ్ఞాపన పత్రాలను సమర్పించింది. ఈ పత్రాలు ఏం పేర్కొన్నారంటే ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను పరిష్కరించాలని పేర్కొన్నారు. మద్రాస్ మహాజన సభ 1884 మే 16న మెడ్రాస్లో స్థాపించడం జరిగిందంటే ప్రస్తుత చెన్నైలో. దీని అధ్యక్షుడు పి రంగయ్య నాయుడు. అంటే మద్రాస్ మహాజన సభ యొక్క అధ్యక్షుడు ఎవరు? పి రంగయ్య నాయుడు. దీని కార్యదర్శి పి ఆనందాచార్యులు. దీని ఉద్దేశం ప్రజా సమస్యల పరిష్కారం. మద్రాస్ మహాజన సభ అంటే మద్రాస్ నేటివ్ అసోసియేషన్ తర్వాత 2వ సభ ఏది? మద్రాస్ మహాజన సభ. దీన్ని 1884లో మే 16న స్థాపించడం జరిగింది. దీని మొదటి అధ్యక్షుడు ఎవరు అంటే పి రంగయ్య నాయుడు. దీనికి కార్యదర్శి ఎవరంటే పి ఆనందాచార్యులు. దీన్ని మద్రాస్ మహాజన సభను స్థాపించడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజా సమస్యలను పరిష్కరించడం. మద్రాసు మహాజన సభకు అనుబంధంగా కాకినాడలో సాహితీ సభను ఏర్పాటు చేశారు. అంటే మద్రాస్ మహాజన సభకు అనుబంధంగా కాకినాడలో సాహితీ సభను ఏర్పాటు చేశారు. ఇది మద్రాస్ మహాజన సభకు అనుబంధ సంస్థగా కాకినాడలో సాహితీ సభను ఏర్పాటు చేశారు. ఈ సభ భారత రాజ్య కార్యదర్శి 1884-85లో ప్రభుత్వానికి 2 విజ్ఞాపన పత్రాలను సమర్పించింది. మద్రాస్ మహాజన సభ 1884-1885 సంవత్సరంలో భారత ప్రభుత్వానికి భారత రాజ్య కార్యదర్శి అంటే 1858 భారత ప్రభుత్వ చట్టం ప్రకారము భారత రాజ్య కార్యదర్శి అనే ఒక పదవిని ఏర్పాటు చేయడం జరిగింది ఇంగ్లాండ్. దానికి భారత రాజ్య కార్యదర్శికి 1884-85 సంవత్సరాలు అంటే 2 సంవత్సరాలలో మద్రాస్ మహాజన సభ 2 విజ్ఞాపన పత్రాలను సమర్పించారు. ఆ విజ్ఞాపన పత్రాల్లో ఏం పేర్కొన్నారంటే సివిల్ సర్వీస్ పరీక్ష వయో పరిమితిని పెంచడము. అయితే మద్రాస్ మహాజన సభ సమర్పించినటువంటి పత్రాల్లో భారత రాజ్య కార్యదర్శికి ఇంగ్లాండ్లో ఏం పేర్కొన్నారు? భారత సివిల్ సర్వీస్ పరీక్ష వయో పరిమితిని పెంచడం. ఎందుకంటే అప్పుడు లార్డ్ లిట్టన్ అనే గవర్నర్ జనరల్ భారత సివిల్ సర్వీస్కు ఎవరైతే అపియర్ అవుతారో అంటే ఆ పరీక్షకు హాజరవుతారో వాళ్ళ వయస్సును 21 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాలకు తగ్గించడం జరిగింది. అయితే ఇది భారతీయులకు ఒక పెద్ద ప్రతిబంధకంగా మారింది. దీన్ని గమనించి మద్రాస్ మహాజన సభ సివిల్ సర్వీస్ పరీక్ష వయో పరిమితిని పెంచడం. 2 భారత్ మరియు ఇంగ్లాండ్లో ఒకేసారి పరీక్షను నిర్వహించడం. అంటే ఆ కాలంలో భారత సివిల్ సర్వీస్ పరీక్ష ఇంగ్లాండ్లో మాత్రమే నిర్వహించేవారు. కానీ భారతీయులకు ఈ భారతదేశం నుంచి ఇంగ్లాండ్కు వెళ్ళి అక్కడ పరీక్ష రాయడం అంటే ఇది గగన కుసుమంగా మారేది. ఎందుకంటే ఆ భారము ఆర్థిక భారము వీళ్ళు అంత మోయలేని పరిస్థితి. కాబట్టి ఆ సివిల్ సర్వీస్ పరీక్షను భారత్ మరి ఇంగ్లాండ్లో ఒకే సమయంలో సైమల్టేనియస్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ అంటారు అలా నిర్వహించండి. ఎందుకు? భారతదేశానికి అడ్మినిస్ట్రేటర్గా అంటే పరిపాలన అధికారులుగా నియమించబడేవారు భారతదేశంలో పరీక్ష రాయకుండా ఇంగ్లాండ్లో పోయి పరీక్ష రాయడం అనేది అన్యాయం అంటని పేర్కొన్నారు. భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశం 1885 డిసెంబర్ 21-30 మధ్యన బాంబే నగరంలో నిర్వహించబడింది. అయితే భారత జాతీయ కాంగ్రెస్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మొదటి సమావేశము 1885 సంవత్సరం డిసెంబర్ 28-31 మధ్యన భారతదేశంలోని బాంబే నగరంలో నిర్వహించబడింది. ఇప్పుడు ముంబై అంటున్నాము, ఆ కాలంలో బాంబే అనేవారు. అయితే భారత జాతీయ కాంగ్రెస్ యొక్క మొదటి సమావేశము 1885 డిసెంబర్ 28-31 తేదీ మధ్యన బాంబే నగరంలో నిర్వహించబడింది. బాంబే నగరంలోని మళ్ళీ ఎక్కడ ఆ స్థలం మీద అంటే గోకుల్ తేజ్పాల్ సంస్కృత కళాశాలలో ఉమేష్ చంద్ర బెనర్జీ అంటే WC బెనర్జీ అధ్యక్షన జరిగింది. మరి బాంబే నగరంలోని ఏది గోకుల్ తేజ్పాల్ సంస్కృత కళాశాల ప్రాంగణంలో భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశము ఉమేష్ చంద్ర బెనర్జీ అనే నేతృత్వంలో నిర్వహించబడింది. ఈ సమావేశానికి భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుండి 72 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. అయితే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే
మొదటి భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి భారతదేశం నుండి 72 మంది ప్రతినిధులు హాజరు కావడం జరిగింది. వీరిలో తెలుగు ప్రాంతం నుండి పాల్గొన్న ప్రతినిధులు అంటే మొత్తం 72 మందిలో తెలుగు ప్రాంతం నుంచి ప్రస్తుతం ఉన్నటువంటి ఆంధ్ర రాయలసీమ ప్రాంతం నుండి 72 ప్రతినిధులలో ఈ తెలుగు ప్రాంతం నుంచి హాజరైనటువంటి వారు ఎవరు? ఒకరి పి రంగయ్య నాయుడు గారు, రెండవది పి ఆనందాచార్యులు, మద్రాస్ మహాజన్ సభను స్థాపించిన వారు, నరసింహనాయుడు, ఇక వెంకట సుబ్బారాయుడు, మరి గుత్తి కేశవ పిల్లై అంటే ఇతరు రాయలసీమ ప్రాంతం నుండి, న్యాయపతి సుబ్బారావు గారు. వీళ్ళు 6 ప్రతినిధులు ఈ ఆంధ్ర ప్రాంతం నుండి 72 మంది ప్రతినిధులు భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశానికి హాజరైనటువంటి 72 మంది ప్రతినిధులలో ఆంధ్ర ప్రాంతం నుంచి 6 పాల్గొనడం జరిగింది. రెండవ ఐఎన్సీ అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కు ఇక మీదట మనము ఈ అబ్రివేషన్తో చెప్పుకుంటాం. ఐఎన్సీ సమావేశం డిసెంబర్ 27-31 మధ్యన ఎక్కడ జరిగింది? కల్కత్తాలో దాదాభాయ్ నౌరోజీ అధ్యక్షన జరిగింది. మొదటి సమావేశం బాంబేలో జరిగితే రెండవ సమావేశము డిసెంబర్ 26 నుండి 31 తేదీన మధ్యన 1886 సంవత్సరంలో కల్కత్తాలో జరిగింది. ఈ సమావేశం రెండవ భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి వారు దాదాభాయ్ నౌరోజీ. ఈ సమావేశానికి మొత్తము 408 మంది ప్రతినిధులు హాజరయ్యారు. మరి రెండవ సమావేశంలో కలకత్తాలో జరిగినటువంటి ఐఎన్సీ రెండవ సమావేశంలో 408 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఇందులో ఆంధ్ర ప్రాంతం నుండి 21 మంది పాల్గొన్నారు. ఈ 408 మందిలో ఆంధ్ర ప్రాంతం నుంచి 21 మంది ప్రతినిధులు హాజరు కావడం జరిగింది. మొదటి సమావేశంలో 6 పాల్గొన్నారు ఆంధ్ర ప్రాంతం నుంచి, రెండవ సమావేశంలో 21 మంది పాల్గొన్నారు. ఐఎన్సీ సమావేశము 1891లో నాగ్పూర్లో జరిగింది. అంటే భారత జాతీయ కాంగ్రెస్ సమావేశము 1891లో నాగ్పూర్లో జరిగింది. ఈ సమావేశానికి పి ఆనందాచార్యులు మొదటి తెలుగువాడు అధ్యక్షత వహించాడు. అంటే 1891 నాగ్పూర్లో జరిగినటువంటి భారత జాతీయ కాంగ్రెస్ వార్షిక సమావేశానికి పి ఆనందాచార్యులు అనే తెలుగువాడు మొదటిసారిగా కాంగ్రెస్ వార్షిక సమావేశానికి అధ్యక్షత వహించడం జరిగింది. అయితే మనకు భారత జాతీయ కాంగ్రెస్కు మొదటి అధ్యక్షత వహించినటువంటి వారు ఎవరు అంటే మనకు స్పెసిఫిక్గా అడిగితే పి ఆనందాచార్యులు. 1892 జూలైలో కృష్ణా జిల్లా మొదటి కాంగ్రెస్ కమిటీ ఏర్పాటు చేయబడింది. అంటే మనకు కాంగ్రెస్కు అనుబంధంగా మొదటిసారిగా ఈ ఆంధ్ర ప్రాంతంలో 1892లో కృష్ణా జిల్లా కాంగ్రెస్ కమిటీ ఏర్పాటు చేయబడింది. దీనికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏదంటే ఇది భారతదేశంలోనే మొదటి జిల్లా స్థాయి కాంగ్రెస్ కమిటీ. ఇది భారతదేశంలోనే కాంగ్రెస్ పేరుతో కాంగ్రెస్కు అనుబంధంగా జిల్లా స్థాయిలో ఏర్పాటు చేయబడినటువంటి మొదటి కాంగ్రెస్ కమిటీ. అది ఏది? కృష్ణా జిల్లా కాంగ్రెస్ కమిటీ 1892. దీని మొదటి సమావేశము రామస్వామి గుప్తా 1892లో గుంటూరులో ఏర్పాటు చేశాడు. అంటే కృష్ణా జిల్లా మొదటి కాంగ్రెస్ సమావేశము 1892లో రామస్వామి గుప్తా అనే వ్యక్తి గుంటూరులో ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఎందుకు గుంటూరులో ఏర్పాటు చేయడం జరిగిందంటే ఆనాడు గుంటూరు కృష్ణా జిల్లాలో భాగంగా ఉండేది. కాబట్టి 1892లో కృష్ణా జిల్లా కాంగ్రెస్ కమిటీ సమావేశము గుంటూరులో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తులు ఎవరు అంటే రామస్వామి గుప్తా. రెండవ సమావేశము మచిలీపట్నంలో 1893 జూన్లో మచిలీపట్నంలో నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి మచిలీపట్నంలో 1893 జూన్లో నిర్వహించడం జరిగింది. కృష్ణా జిల్లా కాంగ్రెస్ కమిటీ 1894లో ప్రభుత్వము నీటి తీరువ పెంపుకు వ్యతిరేకంగా ఏలూరులో సమావేశము నిర్వహించింది. 1894లో కృష్ణా జిల్లా కాంగ్రెస్ కమిటీ సమావేశము ఏలూరులో నిర్వహించారు. ఈ సమావేశము నిర్వహించడానికి కారణం ఏంటంటే ప్రభుత్వము నీటి తీరువను పెంచడానికి వ్యతిరేకిస్తూ అంటే నిరసిస్తూ ఏలూరులో సమావేశం నిర్వహించారు 1894 సంవత్సరంలో. నీటి తీరువ పెంపు తగ్గించినంత వరకు భూమిని సాగు చేయమని తీర్మానించారు. ఏలూరులో నిర్వహించినటువంటి సమావేశంలో
పెంచినటువంటి నీటి తీరువను ఎప్పటి వరకైతే తగ్గించారో అప్పటి వరకు వ్యవసాయ కార్యకలాపాలు నిర్వహించే భూములపైన అంటేనే భీష్మించుకొని కూర్చున్నారంటే ఈ ఏలూరులో నిర్వహించినటువంటి సమావేశంలో ఒక తీర్మానము చేయడం జరిగింది.